ఇంటి నిర్మాణాలను చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను చూడండి. ఇప్పుడు చూస్తే వాళ్ళ స్థితి అనేది మీకు మారింది అనిపిస్తుందా, మారలేదు అని అనిపిస్తుందా? మారింది అని కనబడడానికి సూచన ఏమిటి అంటే, ఒకప్పుడు తాటాకిళ్ళల్లో లేకపోతే మరొక ఇళ్లలో బ్రతికినటువంటి మనుషులు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారని అంటే, సిమెంట్తో కట్టినటువంటి ఇలా బిల్డింగ్స్ లో మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే తాటాకిళ్ళలు అనేవి కూడా దాన్ని ఏం చేయాలి, అదే ఈ బిల్డింగ్ ఒకసారి కట్టేసాం అనుకోండి ఏమవుతుంది, ఇంకా గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా కూడా తాటకిల్లు బాగు చేసుకోవడం అంటే పెద్ద విషయం కాదు. కానీ ఒకవేళ బిల్డింగ్ కట్టాలి అంటే లక్షలతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా దీని వైపే మనిషి ఎందుకు వస్తున్నాడు అన్నారంటే, ఒక్కసారి కనుక స్టెప్ గా నేను కట్టుకోగలిగిన చూడండి. ఫస్ట్ ఫౌండేషన్ వేసి ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తర్వాత స్లాబ్ వేసి ఆపేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మెల్లమెల్లగా ఒక్కొక్క గది కట్టుకొని చివరికి ఒక పూర్తి నిర్మాణం చేసుకున్న వాళ్ళు మీరు ఎవరిని చూడలేదు. మీరు ఇవన్నీ కనుక చూడగలిగితే మీరు కావాలంటే చూడండి, స్కూల్స్ డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటాం, రోడ్స్ డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటాం. ఇంకా మన ప్రాంతంలో త్రాగునీరు అనేది లేదు, త్రాగునీరు కావాలని కోరుకుంటూ ఉంటాం. మనిషి రోజు రోజుకి కూడా తన గురించి ఏం చేస్తూ ఉంటాడు అన్నారంటే, అభివృద్ధి చెందాలని తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ వాస్తవంగా తన లోపల ఉన్నటువంటి ఆత్మను గురించి అభివృద్ధి చెందాలని ఏ మనిషి అయినా ఆలోచన చేస్తున్నాడా? ఆశ్చర్యం ఏంటి అన్నారంటే, అసలు ఈ లోపల ఆత్మ ఉందనే కూడా మనిషి ఏం చేయడం లేదు. మీకు ఇంకా చెప్పాలంటే శరీరాన్ని గురించి కూడా మనిషి ఆలోచన చేస్తాడా చేయడం. మీరు చిన్న పిల్లలను చూసినప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు కనుక చూసారనుకోండి, ఇలా చూడంగానే అలా ఎదిగిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు అంటారు, మొన్నే కదా మీ అమ్మాయిని చూస్తాం, అప్పుడు ఎంత పెద్దదైపోయిందా, ఎంత ఎదిగిపోయిందా అని అడుగుతారా, అడగరా? ఆ గ్రోత్ అనేది ఆడపిల్లలు ర్యాపిడ్ గా ఉండొచ్చు. ఇంకా చూడాలంటే చిన్నపిల్లలు కూడా మొన్నే చూస్తాం ఎంత పెద్దోళ్ళు అయిపోయారని అంటే, మీకు ఆ వ్యత్యాసం కనబడుతుందా, కనబడలేదా? ఖచ్చితంగా కనబడుతుంది. ఎప్పుడైనా మన క్రైస్తవ జీవితాన్ని కనుక పరిశీలన చేసుకుని, నా జీవితం ఎప్పుడైనా మారిందా అని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? క్షేమము అభివృద్ధి అని మనం కోరుకుంటున్నాం కదా. క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నేను ఇంకా అభివృద్ధి చెందాలని మనిషి ఎలాగైతే తన శరీరాన్ని గురించి, తన ఇంటిని గురించి, తన పరిసరాల గురించి ఎలాగైతే కోరుకుంటాడో, తన ఆత్మీయ జీవితం గురించి, అలాగే స్థానిక సంఘం యొక్క అభివృద్ధుల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయా? తన ఆత్మీయ జీవితం గురించి ఆలోచించలేని వాడు ఎదుటివారి ఆత్మీయ జీవితం గురించి ఏం చేయలేడు, ఆలోచించలేడు. ఇంకా సంఘం గురించి ఆలోచించేంత ఆలోచన ఏ మనిషికి కూడా ఉండదు. కానీ మనం చదివినటువంటి వాక్య భాగం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఏమని తెలియజేస్తుంది అని అంటే, బాగా చూడండి. 4వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే 11వ వచనం నుంచి మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తూ ఉంటుంది. మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుడు గురించిన జ్ఞానం విషయంలోనూ పలు విధాలుగా ఉండి ఏకత్వం పొందాలా అంటే, ప్రతి ఒక్కరు కూడా ఏకత్వంలోనికి రావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎవరు గురించిన విషయంలో? విశ్వాసం విషయంలోనూ, దేవుని కుమారుడు గురించినటువంటి విశ్వాసం విషయంలోనూ ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలి అని అంటే ఏకత్వం పొందాలి. అటు ఉన్నాడు ఏకత్వం పొంది ఎంతవరకు వెళ్ళాలి? పూర్ణ పురుషులు మొదలు ఏకైతేనే కానీ నువ్వేమవ్వలేమనంటే సంపూర్ణత అనేది పొందాలి. మీరు చూడండి, 10 మంది కలిసి చేస్తే పని స్పీడ్గా అవుతుందా, ఒక మనిషి చేస్తే స్పీడ్గా అవుతుందా? మీరు ఏదైనా ఒక కార్యం చేయాలి అని అంటే ఒక తాటి మీదకి అందరూ వచ్చి చేస్తేనే పని అవుతుంది. ఒక తాటి మీదకి రాకుండా వస్తే ఏమవదు, పని అవ్వదు. ఎలాగైతే అక్కడ అవ్వదో ఇక్కడ కూడా విశ్వాస విషయంలో మనం ఒక తాటి మీదకి రాకుండా మనం అభివృద్ధి చెందాలి అనుకోవడం మన అవివేకం. ఈరోజు చాలా మంది కూడా చూడండి, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి విశ్వాసంలో వాళ్ళు ఎదగండి అని చెప్పేసి అంటారు. కానీ విశ్వాసం అంతా ఒకటే అనే విషయాన్ని ఏం చేయదు.
మీరు కావాలంటే చూడండి, డినామినేషన్ ఫెలోషిప్స్ అనేవి ఉంటాయి. డినామినేషన్ ఫెలోషిప్స్ అంటే అన్ని రకాల మత శాఖలు అనేవి అక్కడికి వస్తుంది. ఎందుకు వస్తుంది ఉన్నారంటే ఒక రకమైన విశ్వాసం. లోదరంటే ఒక విశ్వాసం, ఆర్సీఎం ఉంది అని అంటే ఒక విశ్వాసం. ఇంకా మీరు చూడాలి అని అంటే మీరు మేరీ మాతకు సంబంధించినటువంటి గుళ్ళు దేవాలయాలు కూడా మనకి ఎక్కడ చూస్తాం? భారతదేశంలో చూస్తామో చూడమా? ఒకవేళ కనుక మీరు చూడగలిగితే ఇవన్నీ రైటే అనుకుంటే ఇప్పుడు అందరి విశ్వాసం ఒకటైందా వేరు వేరు అయిందా? ఇప్పుడు వేరు వేరు విశ్వాసాల్లో ఉండి అందరూ ఒకటా ఉండని చెప్పడం సాధ్యమా? ఎప్పటికైనా అవుతుందా అది? అవును. పోనీ ఇక్కడికి వచ్చినటువంటి మన విశ్వాసం అంతా ఒకటా కాదని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మీరు కావాలంటే చూడండి, ఒకళ్ళు ఏంటి ఒక రకంగా ఆరాధన చేస్తే, మరొకరు మరొక రకంగా ఆరాధన చేస్తే, మరొకరు మరొక రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారని మన ఉపయోగం ఏమైనా ఉంటుందా? అంటే ఖచ్చితంగా విశ్వాసం విషయంలో ఒకటవ్వాలి అని అంటే ఒకటిలో ఏముంది అని అంటే నీ అభివృద్ధి అనేది ఉంది. నీ ఎదుగుదల అనేది ఎక్కడ ఉందంటే ఒకటవడంలోనే ఉంది. ఒకటి అవ్వకపోతే నువ్వేం చేయలేదు, ఎదగలేదు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. ఆదాము అవ్వని ఏకం చేసినటువంటి దేవుడు వాళ్ళని ఏమన్నటువంటి వాళ్ళని ఏక శరీరము అని పిలిచాడు. అంటే వచ్చిన మీదకి వచ్చినప్పుడే ముందుకు వెళ్తారు. ఒక ఆలోచనలోనికి రాలేనప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఆదాము వేరుగా ఉన్నాడు, అవ్వ ఏమో తోటలో ఉంది, అపవాదం అనేది వచ్చాడు. వచ్చినప్పుడు ఒక బోధ చేశాడు, వెంటనే ఆమె బోధ అయింది. ఇప్పుడు దేవుడు చెప్పిన బోధ వేరు, అపవాదం చెప్పిన బోధ వేరు. దీనివల్ల ఏం లోకంలోనికి పాపం అనేది వచ్చింది. మనకు అర్థమవుతుందో లేదో, మన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో పాపం అనేది ఎంటర్ అవుతుంది. ఏముండదంటే ఎదుగుదల అనేది ఉండదు, ఆత్మీయంగా మనిషి ఎదుగుదల అనేది ఉండదు. మీకు ఇది అర్థం కావాలి అంటే అనారోగ్యంలో మనిషి ఆరోగ్యంగా ఉండగలరా? ఇంకా చెప్పాలి అంటే అనారోగ్యంలో మనిషి యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ అని. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏం చేయగలడు? అనారోగ్యంగా ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయాలి? యాక్టివ్గా ఉండాలి. పాపంతో ఉన్న ఏ వ్యక్తి కూడా ఏం చేయలేడు, పరిశుద్ధుడిగా ఉండే అవకాశం ఏమాత్రమూ కూడా లేదు. అలా ఉండడానికే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు విషయంలో మన విశ్వాసం ఒకటై ఉండాలి. ఆ ఒకటై మనం ఎంతవరకు వెళ్ళాలి అని అంటే సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు వరకు. ఎంతవరకు ఎదగల క్రైస్తవుడు? అదే ఎవరికి సమానం? సమానత్వానికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ఇప్పుడు మనం వేసుకుందాం, మన విశ్వాస విషయంలో కానీ మన పరిపూర్ణత ఎంతవరకు ఎదిగాం? అసలు మన ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఇల్లు మారితే ఒక పాకలో నుంచి ఒక బిల్డింగ్ లోకి వస్తే అవును ఈయన మారాడు అనే విషయం అంతేనా కాదు? ఇది వరకు ఈ రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లు, అవునా? ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసి రోడ్డు బాగుంది అని ఎప్పుడు అర్థమైంది మీకు? వేసిన తర్వాత. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు. వచ్చిన మీరు నేను మనం అందరము ఎంతవరకు ఎదగాలంటున్నాడు ఇక్కడ? క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి మనం ఎదగాలి అని అంటున్నాడు. మరి మనం ఎదిగామా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనం బరువు పెరిగామా లేదా అంటే దేంతో చూస్తాం? వెయిట్ మెషిన్ ఉంటుంది, వెయిట్ మెషిన్ అంటారు. వెయిట్ మెషిన్ మీద నిలబడితే మన బరువు ఎంత అనేది చెప్తుంది. ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఒక షుగర్ ఏముంది, షుగర్ తగ్గిందా పెరిగిందా అంటే ఏ టెస్ట్ ఉంది? అదే షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. దానికి ఒక మీటర్ ఉంటుంది, గ్లూకోమీటర్ అంటారు. గ్లూకోమీటర్లో పెడితే మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. ప్రతి దానికి ఒక టెస్ట్ ఉంది. మరి ఇప్పుడు మనం ఎదిగామా లేదని ఎలా తెలుస్తుంది? నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఎదిగిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు సంపూర్ణమైనటువంటి పురుషులుగా అవ్వాలి అని చెప్పేసి అంటారు కదా. అలా అవ్వడానికి ఒక క్రైస్తవుడిగా నీవు నేను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కావాలంటే చూడండి, చిన్నపిల్లలు కనుక తినట్లేదు అనుకోండి, తినకపోతే వాళ్ళు బలహీన పడిపోతున్నారు. మీకు చిన్నపిల్లల దగ్గర ఉన్నటువంటి ఒక మంచి విషయం చెప్తారు. చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా కూడా ముద్దుగా ఉంటారు. ముద్దుగా ఉన్నప్పుడు ఎవరిని ముద్దు చేస్తారంటే కూడా మీరు ఊరు పొగ్గలు అని అంటారు కదా.
ఊరు బొగ్గలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఎవరైనా సరే ఈ బొగ్గలు పట్టుకొని గెల్లడం, ముద్దు చేయడం ఇవన్నీ చేస్తారు. ఒక పిల్లడు బాగా సొట్ట బొగ్గలు వేసుకుని లోపలికి పోయి ఆ పిల్లోడు చూస్తే మీకు ఎలా ఉంటుంది? ముద్దు రాదు. ఇద్దరు తల్లులు అక్కడ ఉన్నారు. ఒక తల్లికి ఆ ముద్దుగా ఊరు బొగ్గలు పిల్లడిని ముద్దు పెట్టుకొని చూసి, ఈమె పిల్లడేమో వీళ్ళు సొట్ట బొగ్గలు పోయినాయి కాబట్టి ముద్దు పెట్టుకోలేదని వాళ్ళందరినీ చూసి ఈర్ష్య కలిగి ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది? నా పిల్లడు ముద్దు చేయలేదనే విషయం ఆమెకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఎవరు ముద్దు చేస్తారనే విషయం అర్థమైంది. కొంచెం బలంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ముద్దు చేస్తారనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తుందా తల్లి? ఇంటికి వెళ్ళి ఏం చేస్తే ఆ బిడ్డ బాగా బలంగా తయారవుతాడు? వెరీ గుడ్. బలమైనటువంటి ఆహారం. నీ బలమైన ఆహారం ఎప్పుడైతే శరీరానికి అందుతుందో ఈ శరీరం ఏమవుతుంది? బలపడుతుంది. దీంట్లో మార్పు అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మన జీవితం ఎప్పుడు బలపడుతుంది? ఎప్పుడైతే మనం అలా సన్నగా ఉన్న అబ్బాయి లావుగా అవుతున్నాడు అని అన్నామో ఏమర్థమైంది? మనకి మార్పు వచ్చింది. ఎందులో మార్పు వచ్చింది? ఆహారంలో మార్పు వచ్చిందనే విషయం మనకు అర్థమవుతుంది. అంతే కదా? ఇప్పుడు మన క్రైస్తవ జీవితం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే మారు మనసు అనే దగ్గర ప్రారంభం అవుతుంది. నువ్వు మారవా లేదా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది అంటే నీ బిహేవియర్, నీ ప్రవర్తన బట్టి ఏమవుతుంది అనేది తెలుస్తుంది. నీ మాట కావచ్చు, నీ చూపు కావచ్చు, నీ నడక కావచ్చు, సమస్తము కూడా ఏం చేస్తుంది అంటే నువ్వు మారవా లేదా అనేది నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా నా ఆత్మీయ జీవితం దేని మీద ఆధారపడుతుంది అంటే నా మారు మనసు మీద ఆధారపడుతుంది. నేను మారానా లేదా అనేది దేన్ని బట్టి తెలుస్తుంది? ప్రవర్తనే. దేని బట్టి అంటే నువ్వు మారితేనే నీ బిహేవియర్ మారుతుంది. నువ్వు మారకపోతే ఏం మారదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా మేము మారాము అని అంటారు. మారామంటారా? మారారా? మారలేదా? కొంతమందికి దేవుని వాక్యం కావాలి, కొంతమందికి లోకంలో ఉన్న అలవాట్లు కావాలి. మారారా? మారలేదు. బాప్తిస్మం అయితే పొందారు. ప్రారంభంలో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మారారా? మారలేదు. తెలుస్తుందా? తెలియట్లేదా? నువ్వేం మారలేదు విషయం నీకు తెలుస్తుందా? తెలియట్లేదా? తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? తెలిసినప్పుడు మారాలి. వస్తుంది. మారాలి అని అంటున్నా, మార్పు ఎట్లా వస్తుంది? మీరు ఎప్పుడైనా సరే ఉన్నటువంటి ఇజ్రాయేల్ కనుక మీరు చూడగలిగితే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోయారు అనేది ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు వాళ్ళు? విధేయత చూపాలంటే ఏం చేయాలి? విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడ్డారు. విధేయత రావాలంటే ఏం చేయాలి? విధేయత చూపాలంటారా? ఒక్కసారి కనుక మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. నేను చదువుతాను, మీరు జాగ్రత్త పరిశీలన చేయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి? నువ్వు నీ దేవుడైన మాట ఎలా వినాలట? శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాను. ఆయన మాట విన్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది అంటే దీవెన. ఆయన మాట వినకపోతే చూడండి చెప్తున్నాడు, ఇదే అధ్యాయము 15వ వచనంలో చూడండి. దీవెన వరకు మాత్రం చదువుకుంటాం మనం. ఏం చదువుకోం? శాపానికి సంబంధించినటువంటి వచనాలు క్రైస్తవులు సాధారణంగా చదువుకోరు. ఎందుకని? మన సమాజం ఉండేది అలాంటి సమాజం. ఒకవేళ మీరు బాగా చూడాలి అంటే ఎవరైనా చనిపోయి మన ఇంటికి ఆ కార్డు ఏదైనా తెచ్చారు అనుకోండి, శ్రద్ధాంజలి కార్డు, పొరపాటును కూడా అది ఎక్కడ పెట్టరు. ఇంట్లో పెడతారా? పెట్టరా? ఎందుకు పెట్టారంటే కీడింట్లోకి వచ్చేస్తారని భయం.
ఒక రకంగా చెప్పుకోవాలంటే ఏదో రోజు మనము చచ్చిపోవాలి. ఆ కార్డు వచ్చినంత మాత్రం మనం ఏం చచ్చిపోము. ఆ కార్డు వచ్చినంత మాత్రాన్ని కీడు మన ఇంట్లోకి రాదు. ఎప్పుడు వస్తాను కీడు అనేది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి 15 వచ్చిన ఇజ్రాయేలుకి ఒక ఫార్ములా చెప్తూ ఉన్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇప్పుడు వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. నేను నీకు ఆజ్ఞాపించాలని ఇచ్చినటువంటి మాటలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడైతే కనుక నువ్వు వినకపోతావో అప్పుడు నీకేమొస్తుంది? శాపం వస్తుంది. వింటే దీవెన, దీవించబడిన వాడు ఎలా ఉంటాడు? సమృద్ధిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. శాపం పొందినవాడు ఎలా ఉంటాడు? మనకు అర్థమవుతుంది కదా, వ్యత్యాసం అర్థమవుతుందా లేదా? రెండాటికి బేరీజు వేసుకుంటే మరి మన ఆత్మ గురించి ఎప్పుడైనా మనం బేరీజు వేసుకున్నామా? నేను ఎంత మారాను, నా దేవుడికి నేను మారాలి అని కోరుకున్నాడు కదా, ఎంతవరకు అవ్వాలంటున్నాడు మారి? నీ మార్పు అనేది ఎంతవరకు వెళ్ళాలి? సంపూర్ణత. ఎంతవరకు? ఎవరికి సంపూర్ణత? క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత. ఏంటి మరి క్రీస్తులో ఉన్నటువంటి సమానత? ఏం నేర్పించి వెళ్ళాడు క్రీస్తు ప్రభువు? మరి ఈరోజు మనం మారు మనసు అని అనుకుంటున్నాం, కానీ అసలు మనకు మారు మనసు అనేది ఒకటి ఉందనే చాలా విషయం మనకి తెలియదు. మారాలి అనే విషయం చాలా మందికి తెలియదు. ఏమనుకుంటారంట, మేము మారిపోయామంటే మేము ఆల్రెడీ క్రైస్తవులు అంటారు. వాస్తవంగా విషయం ఏంటంటే, నువ్వు మారింది ఎక్కడ అన్నారంటే ఆ విశ్వాసంలో నుంచి విశ్వాసంలో నువ్వు మారు అంతవరకే. కానీ విశ్వాస విషయంలో నువ్వేమవలేదు, ఎదగలేదు. నువ్వు మారవు. ఆ విశ్వాసం నుంచి విశ్వాసానికి ఏమయ్యావు? మారవు. ఒకవేళ మీకు బాగా చెప్పాలంటే ఆ ఇంటి నుంచి ఇంటికి మారవు. అక్కడ తాటేకెళ్ళి ఇక్కడ తాటేకెళ్ళి ఏం మారిందంటే ఇల్లు మారిందంతే, కానీ ఏం మారలేదు, స్థితి అనేది మారలేదు. ఒకవేళ నేను మారాను అని అన్నాను అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆ తాటాకి ఇంట్లో నుంచి ఒక పెద్ద బిల్డింగ్ కనుక నేను కట్టగలిగినప్పుడు నా స్టేటస్ ఏమైనట్టు, నా స్థాయి ఏమైందని మారిందనా లేదా? ఒకవేళ కనుక మన ఊర్లోనే క్రీస్తు ప్రభు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి నా అంతవరకు మీరు ఎదగాలని చెప్పేసి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతవరకు ఎదగాలి మనం? ఇప్పుడు మనం ఎన్ని అంతస్తులు కట్టామనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మనది ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్తోనే ఆగిపోతుంది. అట్లీస్ట్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ దాటి కూడా ఎక్కడికి వెళ్ళదు, ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళదు. అంటే మనకు అర్థమవుతుందో లేదో, మన విశ్వాసం అనేది ఎక్కడికి ఆగిపోయింది? ఆ మొదటి స్లాబ్తోనే ఆగిపోయింది. ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఎదగాలి అనే ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది అని అంటే అతను అక్కడితో ఆగిపోతాడు. మరి కావాలంటే చూడండి, పిల్లలు కూడా 20 సంవత్సరాలు వచ్చే వరకు ఇలా పైకి ఎదుగుతారు, 20 సంవత్సరాలు దాటితే ఇలాగే ఎదుగుతారు. అందుకే మీకు తిన్నంతా ఏమవుతుందంటే 20 సంవత్సరాల వరకు వాళ్ళకి పొట్టా గిట్ట ఇలాంటివి రావు. మీకు 20 సంవత్సరాల తర్వాత నుంచి పొట్టా గిట్ట ఎందుకు వస్తాయి? ఆ ఎదుగుదల అనేది తిన్నదంతా ఏం చేస్తున్నారంటే ఇంకా పైకి పంపే పరిస్థితి లేదు. కాబట్టి ఎటు విస్తరించాలి? ఏదో పక్కకు సర్దుకోవాలి. కాబట్టి పొట్టలోనో ఈ కాళ్ళలోనో అక్కడో ఇక్కడో అది ఏం చేస్తుంది? సర్దుకుంటుంది. కాబట్టి మనిషి ఎలా ఎదగాడు? ఇప్పుడు ఎలా ఎదుగుతాడు? ఇలా ఎదుగుతాడు, అంతే కదా. మన జీవితం అంతా కూడా చూడండి, క్రైస్తవ్యంలో కూడా ఎలా ఎదగాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడు ఎలా ఎదుగుతున్నాం? ఇలా ఎదగట్లేదు. మన జీవితం ఎలా ఎదుగుతుంది? అడ్డంగా ఎదిగితే ఆరోగ్యం కాదు. నిలువుగా ఎదిగిన వాడే ఎవరు? ఆరోగ్యవంతుడు. ఇంకా చెప్పుకోవాలంటే కొవ్వు కట్టాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యవంతులు కాదు. లావుగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు. ఎవరు ఆరోగ్యవంతులు అన్నారంటే శరీర పుష్టి, కణ పుష్టి ఉన్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యవంతులు. మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతవరకు ఎదగామని పరిశీలన చేసుకోవడానికి క్రీస్తుకు కలిగినటువంటి ఒక సమానమైనటువంటి సంపూర్ణత నీలోనూ నాలోనూ రావాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆశిస్తూ ఉన్నాడు. మనం అలా ఆశించినటువంటి క్రీస్తు ప్రభువు మనం ఎలా ఉండాలి అనేది దేవుడి గ్రంథం ఏమైనా మనకు చెప్తుందా లేదా అంటే, క్రైస్తవ జీవితంలో మారు మనసు యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ కనుక మనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే,
అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే చూడండి, చెప్తూ ఉంటాడు ఇక్కడ. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే 38వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, పేతురు తన ప్రసంగం ప్రారంభించిన తర్వాత వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటించి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళకి ఏం అవసరం అనే విషయాన్ని, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. బాప్తిసం పొందాలంటే మొట్టమొదటి ఒక వ్యక్తికి ఏం అవసరం? మారు మనసు. పాపక్షమాపణ రావాలన్నా కూడా ఏమి ఉండాలి? మారు మనసు. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి కూడా పాపానికి ఏం చేయలేదు, క్షమాపణ అనేది పొందలేదు. మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి క్షమించబడాలి అని అంటే ఎదుటి వ్యక్తిని ఏం కోరాలి? క్షమాపణ అనేది కోరాలి. క్షమాపణ అనేది ఎప్పుడు వస్తుంది? రియలైజేషన్ అని అంటారు కదా మన వాళ్ళు. ఆ రియలైజేషన్ నీలో స్టార్ట్ అయితే, అవును నేను చేసింది తప్పే, తప్పు కాబట్టి తప్పు చేసిన వాడు ఎవరికైనా ఏం చెప్తాడు? సారీ చెప్తాడు. ఇంగ్లీష్లో సారీ, తెలుగులో క్షమాపణ. ఇప్పుడు మనం తప్పు చేసాం, పాపం చేసాం కాబట్టి దేవుని దగ్గర ఏం పొందాలి? రియలైజేషన్, మారు మనసు అనేది మన లోపల అనేది రావాలి. అది వస్తేనే మన పాపం ఏమవుతుందని అంటే పోతుంది. అంతకుముందు మనం ఎలా ఉన్నామో అది కనుక మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం ఆలోచన చేయగలిగితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే మనం మారు మనసు పొందకపోతే మన అపరాధములతోటి పాపములతోటి మనం ఏమవుతాం? చచ్చిపోతాం. అలా చచ్చిపోకుండా ఉండడానికి నిన్ను నన్ను బ్రతికించేది ఏదో తెలుసా? మారు మనసు. నువ్వు మారితేనే కానీ నువ్వేమవలేవు అంటే బ్రతకలేవు. నువ్వు బ్రతకాలి అంటే నీకు నాకు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. మరి మారు మనసు రావాలంటే ఏం చేయాలి? ఒక మనిషికి మారు మనసు రావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి మనసు మారాలి అని అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒకవేళ మీరు బాగా ఆలోచన చేయగలిగితే, లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే 24:46, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట బాగా గమనించండి, మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. మారు మనసు అనేది ఏం చేయబడుతుంది? ప్రకటింపబడుతుంది. ప్రకటన అనేది ఒక వ్యక్తి చెప్తేనే కానీ మనకి తెలియదు. అంటే ప్రకటన అనేది వినాలా అవసరం లేదు. ఓకే, ఇంకా చదవలసిన పరిస్థితి ఉంటే ఏం చేయాలి? చదవాలా లేదా? అంటే వినడం ద్వారా చదవడం ద్వారా మనిషికి ఏమవుతుంది అని అంటే మారు మనసుల గురించి తెలుస్తుంది. ఏం చదవాలి మరి? డైలీ న్యూస్ పేపర్ కాదు, ఏం చదవాలి? వాక్యం. ఎంతసేపు చదవాలి? ఎంతసేపు చదవాలి దేవుని యొక్క వాక్యం? ఎంతసేపు చదవాలి అసలు దేవుని వాక్యం? అసలు ఎంత దేవుడి కొరకు మన సమయం ఎంత? నువ్వు మారాలి అని అంటే ఏం చేయాలి అని అంటే వాక్యం చదవాలి. వాక్యం కొరకు ఏం పెట్టాలి? ఇప్పుడు సమయాన్ని పెట్టాలి. ఎంత మన దేవుని కొరకు మన సమయం ఎంత మన సమయం? ఈరోజు టీవీ సీరియల్కి ఒక అరగంట పెడతారు. అరగంటలో కూడా వాడు పావు గంట 20 నిమిషాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అయినా కూడా 10 నిమిషాల సీరియల్ కోసం అరగంట కేటాయిస్తారు. 2.5 గంటల సమయం వస్తే నిర్విరామంగా చూస్తారు. 1 గంట ప్రసంగం అయితే తూలాటలు వచ్చేస్తాయి. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు, అడ్డుపడే వాళ్ళు ఇటు పడతారు, ఇటు పడే వాళ్ళు ఇటు పడతారు, అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తారు, మధ్యలో నీళ్ళు తాగే వాళ్ళు నీళ్ళు తాగుతారు. అదే మీరు చూడండి, ఒక సినిమా నిర్విరామంగా 2-3 గంటలు చూడండి అంటే కూడా ఏం చేయదు మనిషి. అటు ఇటు కథలు. ఒకవేళ ఏ టీవీకో ఎవడన్నా అడ్డు వచ్చాడంటే కోపం వచ్చేస్తుంది కదా. ఎందుకని? మిస్ అయిపోతాం. చాలా వాల్యుబుల్. మరి దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మిస్ అవుతున్నామని మనకు అనిపించిందా? మన సమయాన్ని అంత ఇదిగా మనం ఎప్పుడైనా పెట్టాలనుకుంటున్నాము? మనం
ఎప్పుడైనా మన సమయాన్ని ఎంత పెట్టాలి అని అనుకుంటున్నాం అనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంత మన సమయం అనేది దేవుని కొరకు? ఒకవేళ మనందరికీ కూడా మాదిరి ఎవరు అన్నారంటే క్రీస్తు ప్రభువే కదా. మనం ఆయన విషయంలో ఎదగాలని కదా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఎంత సమయం పెట్టాడు? ఒకవేళ పోల్చుకుంటే మనం ఎవరితో పోల్చుకోడు? క్రీస్తు ప్రభుతోనే కదా పోల్చుకోవాల్సింది. ఈ రోజు మనుషులందరూ ఎవరితో పోల్చుకుంటారని అంటే పాస్టర్ గారితో, ఆ సంఘ సభ్యులతో, వాళ్ళతో, వీళ్ళతో పోల్చుకుంటారు. మీ పోలిక ఎప్పుడు ఎవరితో కాదు, పాస్టర్ గారితో కాదు, సేవకుడితో కాదు, పక్కన ఉన్నటువంటి విశ్వాసంతో కాదు. నీకు పోటీ ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి సమానంగా నువ్వు ఎదగలుగుతావో అప్పుడు నువ్వు చెప్పచ్చు. ఏమని? పౌలు గారు అంటాడు, ఏమనంటాడు? నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారం మీరేం చేయండి, నన్ను పోలు నడుచుకోండి. ఎవరు పౌలు గారికి మాదిరి? క్రీస్తు. అపోస్తలుడైన పేతురు అనలేదు, వాళ్ళు అనలేదు, వీళ్ళు అనలేదు. ఆయన టార్గెట్ అంతా ఎవరు? క్రీస్తు ప్రభు. ఇప్పుడు సమయం విషయంలో కూడా వాళ్ళకి ఎవరు మాదిరి? యేసుక్రీస్తునే. ఎవరైనా మనం ఎవరు పెట్టుకుంటాం మాదిరి? మన పక్క వాళ్ళ గురించి అస్సలు మనం ఆలోచించవద్దు. ఒకసారి మార్కు సువార్త 1:30 చూడండి. మార్కు సువార్త 1:30 కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు చూడండి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వరాలను గురించి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును. అంతర జ్వరం ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేసింది. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఎవరో ఒకరికి అనారోగ్యంగా ఉంది, వెళ్ళాలి అని అన్నారు. ఎంతసేపట్లో వెళ్ళాడైనా? ఎంతసేపట్లో వెళ్ళాడైనా? వెంటనే వెళ్ళాడా లేకపోతే టైం ఏమన్నా డిలే చేసుకుని వెళ్ళాడా? ఆయనకి డిలే ఏమైనా ఉందా? మనకి డిలే అంటే ఆలస్యం ఏమైనా చేశాడు ఆయన? పేతురు అంతకెలా బాగాలేదు, మీరు వెళ్ళి స్వస్థపరచాలి అని అన్నారు. అన్న వెంటనే కాస్తంత పనులు చూసుకుని వచ్చి ఆ తర్వాత వచ్చి బాగు చేస్తానని అని అన్నాడు క్రీస్తు ప్రభు. ఈరోజు మన సమయం కనుక దేవుడి దగ్గరికి రండి అని అడిగితే మనం ఏం చెప్తాం? మీకు స్వార్థం చెప్పినటువంటి ఒక సందర్భం ఉంటుంది. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఒక ఆయన 2 జతల ఇండ్లు కొన్నాడట, ఒక ఆయనకి కొత్తగా పెళ్ళైందట, ఒక ఆయన కొన్నాడు, పొలాన్ని కొన్నాడు. ఒక ఆయన ఎద్దులు కొనుక్కున్నాడు, ఒక ఆయన పొలాలు కొనుక్కున్నాడు, ఒక ఆయన ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీరు రండి అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అయ్యో మాకు రావడానికి ఏం లేదు, సమయం లేదు. ఈరోజు ప్రతి మనిషి చెప్పే కారణం ఏంటి? సమయం లేదు. అసలు భూమి మీద నీకు సమయం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి సమయం లేదు? ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువే పలానా వాళ్ళకు బాగాలేదు, మీరు రావాలయ్యా అని అంటే ఆయన ఏం చేశాడు? వెంటనే వెళ్ళాడు. ఈరోజు మనం ఎప్పుడు వెళ్తాం? ఈరోజు ఇక్కడ కూడిక 7 గంటలకు అని చెప్పారు. చాలా పలసగా ఉన్నారు ఇక్కడ జనాలు, మెల్లిమెల్లిగా వస్తా ఉన్నారు. అంటే ఏమేం కార్యక్రమాలు ఉండి రాలేదో నాకైతే తెలియదు. నేను మిమ్మల్ని ఎవరిని శంకించే పరిస్థితుల్లో కూడా లేదు. కానీ మీ పోటీ ఎవరితో అన్నాడంటే ఎవరితో? క్రీస్తు ప్రభుత్వం. ఒకవేళ క్రీస్తు ప్రభుత్వమే కనుక మన పోటీ అయితే ఆయన బోధించడానికి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూడగలిగితే చూడండి. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 37వ వచనాన్ని కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆయన పగటి దినము ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు. బాగా గమనించండి, క్రీస్తు ప్రభు టైం ఎలా చెప్తున్నాడు. ప్రతి దినము కూడా అక్కడ ఆయన ఏం చేశాడు? పగటి యందు పగలేం చేసేవాడు, పగలేం చేశాడు, రాత్రి ఏం చేశాడు అనేది చెప్తున్నాడు. 2 విషయాలు ఇక్కడ.
పగలు క్రీస్తు ప్రభు ఏం చేశాడు, రాత్రి క్రీస్తు ప్రభు ఏం చేశాడు. మనం పగలు ఏం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం. ఇదే కదా లెక్క. మనకు పోటీ ఎవరంటే ఇప్పుడు మనం ఎవరితో పోటీ పడాలి, క్రీస్తు ప్రభుతో. పగలంతా బోధ చేసి రాత్రి ఏం చేసేవాడు, ఒలివల పండుగ వెళ్ళి ఏం చేసేవాడు, ఒలివల పండుగ వెళ్ళాడని మాత్రమే రాశాడు. మనకు తెలుసు ఒలివల పండుగ వెళ్ళి ఏం చేసేవాడు, ఆయన బాగా గొర్రపట్టి నిద్రపోయేవాడు కదా. ఏం చేసేవాడు ఆయన. మనం ఏం చేస్తాం రాత్రులు అయితే, నిద్రపోయే జనాలు పోయారు. ఇప్పుడు అర్ధరాత్రుల దాకా సెలవు చూసుకోవాలి. ఏ మెసేజ్లు వచ్చినాయో ఏంటో, ఏ ప్రమాదం మునిగిపోతుందో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అంతా మన నెత్తి మీదే ఉంది, మనమే దాన్ని సాల్వ్ చేయాలన్నట్టుగా ఉండాలి. టింగ్ అనే మెసేజ్ సౌండ్ రాగానే వెంటనే ఏదో గందరగోళం అయిపోయి యుద్ధం వచ్చినట్లే ఫోన్ చేస్తారు. తీసేది చూస్తే ఏమీ ఉండదు, హాయ్ అని ఉంటుంది. అంతకుమించి ఏమి పెద్ద మెసేజ్ కాదు అది. ఇది వరకు మెసేజ్ అంటే ఎమర్జెన్సీగా ఉంటేనే ఇచ్చేవారు. మీరు ఉత్తరాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, క్యాసెట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మీరు ఎప్పుడైనా మెసేజ్ ఇచ్చారంటే ఎమర్జెన్సీ అయి ఉంటేనే ఇచ్చేవారు. కానీ ఈరోజు పరమ చెత్త అంతా కూడా మెసేజ్ రూపంలో వచ్చి స్టోర్ అవుతూ ఉంది. కానీ దాన్ని కూడా మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అంటే చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజు దేవుని వాక్యాన్ని చూడడానికి ఎంత టైం పెడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకి అసలు ఈ భూమి మీద తనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి చాలా సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన ఎంత సద్వినియోగం చేసుకున్నాడు అంటే పగలేం చేసేవాడు అంటే ఆయన బాధ చేసేవాడు, రాత్రి వెళ్ళి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఈ రోజు మనం పగలేం చేస్తున్నాం, రాత్రి ఏం చేస్తున్నాం. పగలైతేనండి మరి డ్యూటీ చేసుకోవాలండి, రాత్రి అయితే మరి అలసిపోయి వస్తాం కాబట్టి ఏం చేయాలంటే పడుకోవాలండి. ఇంకా అంతకుమించి చేసేది కూడా లేదు. అంటే సమయం దగ్గర మనం క్రీస్తు ప్రభుతో పోటీ పాస్ ఆఫ్ ఫెయిల్, ఖచ్చితంగా ఫెయిల్. ఇంకా మీరు చూడాలంటే క్రీస్తు ప్రభు ఓడలో తుఫాను వస్తూ ఉన్నప్పుడు బాగా గాఢ నిద్రపోతూ ఉంటాడు. వాస్తవంగా శరీరంలో ఉన్నాడు కాబట్టి వెంటనే శిష్యులందరూ వచ్చి అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే వెంటనే ఆయన లేచి గాలిని సముద్రాన్ని అంచేస్తాడు. మీకు ఏమర్థం అవుతుంది ఒకవేళ కనుక ఆయన ఓడలో పడుతున్న విషయాన్ని కనుక చూస్తే? పడుకోవడానికి కూడా ఆయనకి ఏం లేదు, చోటు కాదు, సమయం లేదు. అంత గాఢ నిద్రలోకి ఎప్పుడు వెళ్తాడు మనిషి? బాగా విస్తారంగా కలిసిపోతేనే కానీ ఒక మనిషి ఏం చేయలేడు, గాఢ నిద్రలోనికి వెళ్ళడు. గాఢ నిద్రలోనికి వెళ్ళడానికి రెండు విషయాలు, ఒకటి బాగా అలసిపోవడం వల్ల, రెండోది బాగా తిని మొత్తం ఎక్కడం వల్ల. మాది ఏ కేటగిరీ? బాగా తిని మొత్తం ఎక్కే కేటగిరీ. మీరు కావాలంటే చూడండి, రాత్రి కూడా బిర్రుగా తినేశారు అనుకోండి, వెంటనే నిద్ర వస్తుంది కొంతమందికి. ఎందుకు వస్తుంది? ఇది తినేస్తే మైండ్ ఏం చేస్తుంది అంటే దాన్ని జాగ్రత్తగా, రే అబ్బాయి నువ్వు బాగా ఎక్కువైపోయిందని చెప్పి డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని వెంటనే రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేస్తే వెళ్ళి మనిషి ఏం చేస్తాడు అంటే ఆటోమేటిక్గా ఆలోచన వచ్చి పడుకుంటాడు. క్రీస్తు ప్రభు అలా చేసేవాడు కదా, బాగా తినేసి పడుకునేవాడు. ఒకవేళ మనం ఆలోచన చేయండి, నీ సమయం ఎంత క్రీస్తు ప్రభు దగ్గర అని కనుక అడిగితే ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే లేచేవాడు. ఎప్పుడు లేచేవాడు? చాలా చీకటిగా ఉండగానే. వచనాలు చూపించడానికి నాకు సమయం లేదు కానీ చాలా చీకటిగా ఉండగానే ఆయన ఏం చేశాడు? లేచేవాడు. ఎందుకు లేచేవాడు? ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసుకుని వెంటనే మళ్ళా ఊరి మీదకి వెళ్ళి సువార్త చేయడానికి. ఈరోజు మనం రాత్రి ఆలస్యమైందంటే ఎన్ని గంటలకు లేస్తాం? 8, 9. అది మనం ఎప్పుడు అబద్ధాలు ఆడం, అది దేవునికి స్తోత్రం. ఈ విషయంలో అబద్ధాలు ఆడం. 8, 9 అయిపోయింది. 8, 9 అయిపోయిందని అంటే ఇక రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టిఫిన్ 11, 12, భోజనం 3, 4, మళ్ళీ రాత్రి 9, 10కి భోజనాలు, మళ్ళీ తిని పడుకోవడం, ఏదో దినచర్య వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మన జీవితం అంతా సమయం ఏమవుతుంది అన్నారంటే వృధా ఉంటుంది తప్ప సద్వినియోగం చేసుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవులుగా మనం లేవు. మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యాన్ని చదవాలి, వినాలి. వినాలంటే దీని కొరకు ఏం పెట్టాలి అంటే సమయాన్ని పెట్టాలి. క్రీస్తు ప్రభువుని కనుక మనం మాదిరిగా పెట్టుకుంటే మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అని అనుకుంటే ఆయన పగలంతా బోధ చేశాడు, రాత్రంతా ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు, తెల్లవారి వెంటనే లేచి మళ్ళీ ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసుకునేవాడు. చాలా చీకటి తర్వాత అన్నాడు కదా, చాలా చీకటి అంటే 8 గంటలకు అయి ఉంటుంది? 3, 4. 3 గంటలకు. 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 3
అంతే. వేకువ జామున అంటారు కదా, వేకువ జామున అంటే తెల్లవారి 3-4 ఆ టైం ఎప్పుడైతే ఉంటుందో అంత చీకటి టైంలో ఎవరు లేచేవారు? ఈ రోజు 3-4 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3-4 గంటలకు లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే తప్పు ప్రశ్న. కానీ 3 గంటలకు పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడగడం రైట్ ప్రశ్న. తెల్లవారు 2 గంటల దాకా 3 గంటల దాకా సెల చూడమే కదా, ఆ సెల చూసి చూసి కళ్ళు అలసిపోయిన తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు పడుకుంటున్నాం, అప్పుడు కూడా లేస్తున్నారు. ఇవాళ పిల్లలు లేపడం మీ తరం కావట్లేదు, వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడో పడుకుని లేవరా లేవరా అని లేవగొడితే కనబడేవాడు. స్కూల్కి టైం అయిపోతుందరా, బస్సు వస్తుందరా అని చాలా కొడుతున్నారు వాళ్ళ పిల్లలు, అయినా కానీ వాళ్ళు ఏమవట్లేదు. అదే మీరు పాతకాలంలో పిల్లలు చూడండి, 6 అయితే మంచం మీద ఉండేవాళ్ళు కాదు. ఇలా వాడిని బ్రష్ చేయి, అది చేయి, ఇది చేయాలి, తరవాల్సిన పని లేదు, వాడి పనులు వాడు చక్కగా చేసుకునేవాడు. ఈరోజు సమయానికి ఉన్నటువంటి విలువను మనం ఏం చేయట్లేదు అంటే గుర్తించలేకపోతున్నాం. గుర్తించకపోవడం సమస్యను బట్టి మన సమయం అంతా ఎప్పుడైతే వృధా అయిపోయిందో దేవుడి వాక్యం చదవడానికి మనకు అవకాశం లేదు. కానీ దేవుడి వాక్యం చదవడంలో ఏముందనంటే ఎదుగుదల. ఆ ఎదుగుదల ఎక్కడ ఉంది అంటే దేవుడి వాక్యంలోనే ఉందని దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే మొదటి వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు దయాళుడైన మీరు రుచి చూసిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే బాగా గమనించండి. నిర్మలమైన వాక్యమును పాలవలన లక్ష్యములో ఎదురు నిమిత్తం ఆ పాలన ఏం చేయండి? ఆపేక్షించండి. వాక్యాన్ని ఏం చేయాలి? ఆపేక్షించాలి. ఒకసారి మీరు కనుక ఆపేక్ష అనే ఆపేక్ష అంటే ఏమంటారు? దాన్ని ఎలా ఆలోచన చేయాలి? ఆక్షేపించడం కాదని చెప్పింది, ఆపేక్షించడం. నువ్వు దాన్ని కోరుకోవాలి అని అంటున్నాడు. మీరు చూడండి, సండే మన మనసు కోరుకుంటుంది ఏంటి? నాన్ వెజ్ తినాలని. అది చికెనో, మటనో, చేపలో, ఇంకొకటో అంతేనా కాదు. అంటే సేవకులైనటువంటి మాకు ఎవరికైనా ఫుడ్ పెట్టాలని అంటే ఇప్పుడు సహోదరులు మాట్లాడితే నేను అన్నాను వెజ్ ఏర్పాటు చేయండి, చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పేసారంటే వీళ్ళని బట్టి నాన్ వెజ్ ఏర్పాటు చేస్తాను. అంటే నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా గమనించండి, కోరుకునే దాని మీదే మన ఆలోచన అనేది ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్నే కోరుకోవాలనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? నువ్వు కోరుకుంటేనే వాక్యాన్ని ఏం చేయగలవు? చదవగలవు. మేము ఇంట్రెస్ట్గా నువ్వు వాక్యం చదవాలంటే నువ్వు కోరుకోవాలి. నువ్వు ఇంట్రెస్ట్గా భోజనం చేయాలి అని మీరు బాగా గమనించండి. కాయగూరలు భోజనం ఇంట్రెస్ట్గా తింటారా? మాంసం కూర ఇంట్రెస్ట్గా తింటారా? అన్ని నిజాలే బయటకు వస్తున్నాయి. ఎందుకు అని అంటే మనం దాన్ని కోరుకుంటాం. ఈ లోపల మైండ్ దానికి ఫిక్స్ అయిపోయింది. ఇది దేవుడి వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? కోరుకోవాలి. చదవాలి అనే కోరిక, వినాలి కోరిక నీ లోపల ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సమయం ఎక్కడ పెట్టగలుగుతావు? అప్పుడు పెట్టగలుగుతాం. ఎప్పుడైతే పెట్టేటప్పుడు వెంటనే మనకి ఏం జరుగుతుంది అని అంటే ఒకసారి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయం 4వ వచనంలో అంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. రక్షణ పొంది మనం ఏమవ్వాలి? సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొందాలి. ఎప్పుడు వస్తుంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం? ఎప్పుడు వస్తుంది అనుభవ జ్ఞానం సత్యాన్ని గురించి? నువ్వు చదవాలి, వినాలి. విన్నప్పుడు, చదివినప్పుడు మాత్రమే నీకు ఏమవుతుంది? నీకు అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. వాక్యమే సత్యం, దాన్ని నువ్వేం చేయాలి? వినాలి, చదవాలి. ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. చూడండి, ఈ విన్న వాళ్ళు చదివిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూడండి, చెప్తూ ఉంటాడు, సమయం సమీపించినది కనుక. ఏం సమీపం? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు?
టైం రిలేటెడ్ టు రీడింగ్ అండ్ లిజనింగ్. ఒకవేళ కనుక మీరు సమయాన్ని కనుక గుర్తించకపోతే మీకు వినడానికి చదవడానికి ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ అనేది లేదు. ఇక్కడ సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటికి ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. నువ్వు చదివి విన్నవాడు నువ్వేమవుతావు? గైకొంటే నువ్వు చదివి విన్నంత వరకు సరిపోదు, మళ్ళీ నువ్వు దాన్ని ఏం చేయాలి? గైకొనాలి, ఆచరణలోనికి తేవాలి. ఆచరణలోనికి తెచ్చినప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు? ధన్యుడు అవగలవు. అంటే నువ్వు సమయాన్ని ఎక్కడ పెట్టాలి అంటే దేవుడి దగ్గర, దేవుడి వాక్యం దగ్గర పెడతావు. పెట్టిన తర్వాత దాన్ని సత్యాన్ని అర్థం చేసుకుంటావు. ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి దాన్ని నువ్వు గైకొనడానికి ప్రయత్నం చేస్తావు. దీని అంతటిని బట్టి నీకు కలిగేది ఏంటి అంటే ధన్యత. మకారియోస్ అనే పదాన్ని వాడాడు. మకారియోస్ అంటే ఆనంద పరిధిలో అని అర్థం. అంటే ఆ ఆనందం అనేది నీ జీవితంలోకి రావాలని అంటే నీ సమయం అంతా పెట్టవలసిన చోట ఉంటుంది. ఎక్కడ అదేనంటే దేవుడి యొక్క వాక్యం దగ్గర. అలా పెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయగలవాలంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఖచ్చితంగా అర్థం చేసుకోగలవు. ఇజ్రాయేలీలు ఎప్పుడు దీవించబడ్డారంటే నేను మీకు చెప్పాను, దేవుని యొక్క మాటల వల్ల ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వినకపోతే శాపం, వింటే దీవెన. ఒకవేళ విన్న వాళ్ళు సరిగా కనుక దాన్ని పాటించకపోతే శాపం వస్తుందని చెప్పేసి అన్నాడు కదా. ఈ రోజు విన్నావు, బాగా అర్థమైంది, కానీ దాన్ని నువ్వు ఆచరించకపోతే ఏమవుతుంది? శాపం వస్తుందా రాదా? మరి అలా శాపం రాకుండా వినాలి. విన్నదాన్ని సత్యమా అసలు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని దాన్ని నన్ను నమ్మొద్దు. ఎవరమ్మా వాటికి కరెక్ట్గా చెప్తుందని మాత్రమే మనం చూసిన బాధ్యత కూడా ఎవరి మీద ఉంది. చూసుకునే సమయం పెట్టాలి, వాక్యం దగ్గర పెట్టాలి. అపోస్తలుల కార్యాలు పంపించి వారు వచ్చి యూదుల సమాజంలో ప్రవేశించింది. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుడైంది. పౌలును సేనలు చెప్పిన సంగతులు ఆలా ఉన్న వాళ్ళు వచ్చి ప్రతి ఆదివారం చూసి ప్రతి దేవాలయం ఉందా? మీ దాంట్లో ప్రతి దేవాలయం ఉందా? నా దాంట్లో ఆదివారం ఉంది. ప్రతి దేవాలయం ఉందా? మరి నా బైబిల్ లేదా? అందులో కూడా మన ఆదివారం నిజంగా ఆదివారం వాకింగ్ చేయదు. దాన్ని ఆసక్తి రాసి చదివి ఇంటికి వెళ్ళి కాలేజ్ రాసి ఇంకా అనేది డెవలప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే రైటింగ్ స్కిల్ ఎప్పుడైనా చదివితే మీరు ఒకసారి 10 సార్లు చదివినంత సమయం. ఒకసారి రాసి ఎన్నిసార్లు రాస్తున్నాను రాసింది కనుక మీరు చదివి అధ్యయనం చేయడం మొదలు పెడితే అది 100 times మీరు రాశారు. ఇంటికి ఒకసారి రివిజన్ చేశారు. రివిజన్ ఏమవుతుంది? అక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం ఎదగడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం సత్యాన్ని తెలుసుకోవడానికి, పరిశీలన చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి అవసరమైనట్టే సమయం అయిన దేవుని వాక్యం చదవలేం, వినలేం. చదివి వీరి సత్యము కాదంటే తీర్పులు కవర్ చేస్తాను. తెచ్చి నువ్వు ఇది కలిసావు అని చేశాడు. ఏం చేశాడు? అర్థం అవుతున్నారని వేరే వేరే వచ్చిన వాళ్ళు ఓకే అంటే వాడు చచ్చిపోయాడు మనం అంటున్నాం. దాని ప్రమాదం ఎంతంటే మనం అగ్నిగుండంలో, మండుగుండంలో, అగ్నిగంధకములతో మండుగుండంలో ఏమవుతారు? పాలు పొందుగుండంలో ఎవరు పాలు పొందుతారు? వాళ్ళు ఎవరో ఊరు అనుకుంటున్నాం మనం. ఎవరు? అబద్ధికులు. ఎవరు అబద్ధికులు? పొచ్చలు అబద్ధాలు. మీరు అందరూ మంచోళ్ళు కదా.
ఏదో ఒక రకంగా మనం ఎవరు నెట్టారు పాటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని నిరోధించాలి అని అంటే మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కూడా శోధించాడు. ఆయన ఏం చేశాడు? నువ్వు దేవుడు కుమారుడు అయితే మాట్లాడాలంటే రెచ్చగొట్టడం అంటారు కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకుని నువ్వేం చేయి? తినేసేయి. ఇప్పుడు తినేసేయాలంటే క్రీస్తు నువ్వు అసలు నా టాలెంట్ ఏంటో తెలిసే నీకు ఏం చేయగలంటే బ్రెడ్ గా మార్చేయగలను అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? దేవుని ప్రతి మాట వలన మనిషి ఏమవుతాడు అని అన్నాడు. ఎక్కడ ఉంటుంది అది? పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశం డైరెక్ట్ గా చెప్పాడు, రెఫరెన్స్ చెప్పట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగన్నా కొంచెం హోంవర్క్ అవుతుంది. ఏముంటుందండి? ఒకవేళ కనుక మీరు ఆలోచన చేయగలిగితే క్రీస్తు ప్రభు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే వాక్యాన్ని మాత్రమే మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని వల్ల, దేవుని వాక్యం వల్ల. మనం ఏం చెప్పాలి? అప్పుడు మనం ఏం చెప్పాలి? వాక్యమా అబద్ధమా? ఏది మనం ముందుంటే ఏం చేయాలి? వాక్యం క్రీస్తు ప్రభు దాన్ని అనుసరించాడు. అక్కడ చెప్పడమే కదా ఏం చేశాడు. ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అని అంటే వరకే చెప్తాం మనం, కానీ ఏం చేయాలి? పాటించే సమస్య. క్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది రాలేకపోవడానికి మనం చెప్పేసి వదులుతున్నాం, అర్థమైంచట్లేదు. మీకు అర్థమైందా? ఇప్పటికైనా అనే విషయం మీకు అర్థం అవ్వాలి అని అంటే క్రీస్తు ప్రభు చాలా మంది జనం రావాలి అని అంటే నా ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తారు? చూస్తారా? చూసినప్పుడు మనం ఎంత ఎదిగామే అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి ఏమో అర్థమవుతా. అర్థమైనప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? మారుతి పొందాలి. దేన్ని బట్టి వస్తుంది మారు మనసు? వాక్యం అంటే కానీ మారు మనసు అనేది నీకు రాదు. ముఖ్యంగా ఇలా చెప్తుంది వాక్యం, నువ్వు మారాలని చెప్తుంది. మారు మనసు గురించి దేవుడు ఆజ్ఞాపిస్తాడని చెప్తుంది. నువ్వు మారకపోతే నాశనం అయిపోతావు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అని వాక్యం నేను లోపల ఏం చేస్తుంది? గర్విస్తుంది, నిన్ను నడిపేస్తా. నిజంగా కనుక క్రైస్తవుడు అయితే ఆ లోపల వాక్యం ఏం చేస్తుంది? నలిపేస్తుంది. నేను కుదురుగా మీరు కావాలంటే గమనించండి. ఒక్కొక్కసారి అబద్ధం ఆడిన వాళ్ళు ఏం చేస్తారంటే నలిగిపోతారు. నేను ఇలాగా మాట్లాడడం ఇది చేయకూడదని,
కానీ కొన్నిసార్లు ప్రమాదం ఏంటంటే ఇస్కరియోతు కూడా అప్పగించాడని చెప్పి ఆ రోకలన్నీ కూడా పట్టుకెళ్ళి వెళ్ళిపోయాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏమిటి అంటే ఆ పశ్చాత్తాపట్టి మారు మనసుకు తగిన ప్రతిఫలం ఆయన ఏం చేయలేదు కాబట్టి ఉరిపోసుకుని ఏమయ్యాడు, చచ్చిపోయాడు. ఈ మనసుకు తగిన ఫలాలు మనలో ఏం అవ్వట్లేదు, కనబడట్లేదు. కనబడకపోవడం ఈ రోజు సమస్య ఏమవుతుంది అని అంటే చాలా మంది క్రీస్తు ప్రభు దగ్గరకు రాకపోవడానికి మనమే ఒక అడ్డుబండలాగా మారకుండా ఉండాలి అని అంటే మన క్రైస్తవ జీవితంలో సమయం అనేది ప్రాముఖ్యం. వాక్యం ఇంకా చెప్పాలని అంటే మారు మనసు అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితంలో పోషిస్తూ ఉంది. నేను ఒకటి ఇది మాత్రం చెప్పేసి ముగిస్తాను. క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ ప్రేమ అనేది జరిగింది అని అంటే చాలా డ్యామేజ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు ప్రేమ అంటే మనం ఏమనుకుంటున్నాం, అసలు వాట్ ఈస్ లవ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్, ఏమనుకున్నాం లవ్ అంటే? లవ్ అంటే ఏంటి? లవ్ అంటే LOVE అంతేనా? తెలుగులో అయితే ప్రేమ, 2 అక్షరాలు. ఏంటి లవ్ అంటే? ఒకవేళ కనుక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం కనుక మనం వెళ్ళి 10-11 వచనాలు చూడండి. చెప్పాడు ప్రేమ అనేది ఎంత ప్రాముఖ్యమైన పాత్ర క్రైస్తవులు పోషిస్తుంది అనేది కనుక మీరు ఆలోచన చేయగలిగితే రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు కనుక మనం చూడగలిగితే, ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని అభ్యంతర కారణం ఏది అంటే నువ్వు ప్రేమిస్తే కారణం ఏది కూడా లేదు. ఇప్పుడు అక్కడ వచ్చినాం, తన సహోదరుని ద్వేషించేవాడు ఉండి చీకటిలో నడుస్తున్నాడు, చీకటి తన కన్నులకు గుడితనం కలుగు చేశాడు కనుక తను ఎక్కడికి పోతున్నాడో అతనికి. రోజు కనుక ప్రేమ అనేది మనలో లోపిస్తే నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నా, చీకటిలో ఉన్నవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుందా? లేదు. అంటే ఇప్పుడు మనం ఎక్కడెక్కడికి పోతున్నాం అనేది మన ప్రయాణం ఎక్కడికి, అసలు పరలోకానికి. పరలోకానికి ప్రయాణమైన నరకానికి వెళ్తే ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. మొదలు పెట్టారు మీ ప్రయాణం, గన్నవరం వెళ్ళాలి అని అనుకో. గన్నవరం వెళ్ళాలంటే ఇటు ఎడమ తిరగాలి, ఇటు జగన్పేట వెళ్తే కుడి పక్కకు తిరగాలి. ఇప్పుడు మీరు ప్రయాణం ఏమి ఎటు మొదలు పెట్టారంటే గన్నవరం వైపు మొదలు పెట్టారు, ఏదో మాట ఇటువైపు తిరిగారు, పొరపాటు చూసుకుంటే మీరు ఎక్కడ ఉన్నారంటే జగన్పేటలో ఉన్నారు. ఇప్పుడు మీ గమ్యం ఎక్కడ? ఎక్కడ మీ గమ్యం? రాంగ్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్? రాంగ్ డైరెక్షన్. ఎందుకైంది? మన అజాగ్రత్త. మనకు అర్థమవుతుందో లేదో, జస్ట్ చిన్న రూట్ కనుక మారామనంటే వెళ్ళిపోతాం అంతే. ఇంకా దాని రూట్ ఎంత అంటే దాని అంతు చూసే వరకు ఏం చేస్తుంది, తీసుకెళ్ళి వదిలేస్తుంది. మనకు అర్థం కాదు ఇదంతా. ఒకవేళ కనుక నీ సహోదరుని విషయంలో నువ్వు పోటీ పడాలి అని అనుకుంటే చూడండి, క్రీస్తు ప్రభువుని మీరు ముందు పెట్టుకోండి. ప్రేమ అనే విషయంలో మీరు ఎవరు ముందు పెట్టుకోండి. సహోదరులు ప్రేమించాలి అని అన్నాడు కదా, ప్రేమించాలి అని అన్నప్పుడు మనం ఎవరు ముందు పెట్టుకోవాలి? క్రీస్తు ప్రభువును ముందు పెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు ఎంతగా ప్రేమించాడు మనల్ని? బాగానే ఉంది, ప్రాణం పెట్టాడు అని అన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి మన సహోదరుల కోసం? ఏమి ఇదంతా మనకు బాగానే తెలుసు, మంచిగానే ఉంది. ఎంతమంది కోసం మనం ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చాం? ప్రాణం వద్దు, నా ప్రాణం పోతుంది, ఒక సంతకం పెట్టండి చాలు, ఈ అప్పులన్నీ తీరిపోతాయా అన్నారు. ఎంతమంది పెడతారు? ఇంకా వద్దు, మీ గోల్డ్ చేయిస్తే అతను అప్పు పోతుంది, ఎంతమంది ఇచ్చేస్తారు? గోల్డ్ కూడా ఎవరా? మీ నెల జీతం మీ ఖర్చులు పోగా మిగిలిపోయిన జీతం ఇస్తే కూడా అతని సమస్య సరిపోద్ది. ఆ జీతం ఇచ్చేసినా కూడా అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఎంతమంది ఇచ్చేస్తారు? ఎవరెవరా అంటే మనకి ఏం లేదు,
మనకు అర్థమవుతుంది. మన ప్రభుత్వం మనం పోల్చుకుంటే మనం ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వలేదు అనేది. మీరు బాగా ఆలోచించండి. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, మనం ప్రాణం పెట్టాలి అంటున్నాం, ఓకే. ఇక్కడ ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం కనుక మీరు చూడగలిగితే 18వ వచనంలో అంటాడు చూడండి, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితో. ఏదో చెప్పాలి, నాలుగుతో కాదు, ఏదో చెప్పాలి. నువ్వు క్రియ చేయాలి. నీ బిహేవియర్ బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది ఆధారపడదు. యాకోబు ఇదే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. పోయిన వెళ్ళి చలి కాచుకో, పోయిన వెళ్ళి దుప్పటి కొనుక్కో, పోయిన వెళ్ళి భోజనం చేయి. ఆ మాత్రం గోడు మాటలకు ఎవరు చెప్పలేడా? దానికి క్రైస్తవుడే అయ్యి ఉండాలా, విశ్వాసే అయ్యి ఉండాలా? అవసరం లేదు. నువ్వు ఆకలి ఉంటే ఆహారం పెట్టు. క్రీస్తు ప్రభు అంటాడు, ఎవరైనా నేను 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి, 2 మైళ్ళు వెళ్ళాలి. నీకు 2 అంగీలు ఉంటే ఏం చేయాలి? ఒకటన్నా ఇచ్చేయాలి. మనం ఒకటి కాదు, వాళ్ళకి కూడా లోపల 3ది చేసుకోవాలి. అది మన ప్రేమ. మనకు అర్థమవుతుందో లేదో? నువ్వు ఆశించొద్దు అని అంటున్నాడు. ఒక క్రైస్తవుడిగా నీకు ప్రేమించే విధానం ఏంటనేది తెలియాలి, తెలిసి తీరాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒకవేళ కనుక నువ్వు ప్రేమించకపోతే చెప్తూ ఉన్నాడు 19వ వచనం, ఇందు నిమిత్తము మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సంబంధపరచుకుందాము. దేవుని ఎదుట దోషారోపణ చేసిన ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? సంబంధపరచుకోవాలి. ఒకవేళ సంబంధపరచుకోకపోతే ఒకరోజు ఆయన అడుగుతాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరికొకరు ప్రేమించాలని నేను మీకు ఏం చేశాను? ఒక కొత్త ఆజ్ఞని ఇచ్చాను. కానీ మీరు దాన్ని ఏం చేశారు? మీరు అనడా లేదా? ఒకవేళ మనం మంచి చేయాలి, మనం ప్రేమించాలి అనుకుంటే చూడండి, మంచి చేసే విషయంలో, పరోపకారం చేసే విషయంలో, అందరికీ మేలు చేసే విషయంలో మనం ఏం చేయాలంటే ముందు ఉండాలి. మన చెయ్యి ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. ఒకరికి ఏదో సమస్య వచ్చింది అని అన్నారు, ఎవరు ముందు చేయలేస్తుంది అని అంటే వెంటనే మనం చెయ్యమవ్వాలి, లేవాలా? అవసరం లేదు. చూస్తారు వాళ్ళు లేపుతున్నారా, వీళ్ళు లేపుతున్నారా, వాళ్ళు ఎవరన్నా లేపితే మనం ఏం చేస్తాం? మనం చేయి లేపి చూపిద్దామని లేదు. మీరు దోరకాని ఒక స్త్రీని చూడండి, ఆమె ఏం చేసింది? అక్కడ ఉన్న విధవరాండ్రందరికీ కూడా తను చేయగలిగినటువంటి పని అంగీలను కుట్టి వాళ్ళకి ఏం చేసింది? ఇచ్చింది. ఆమె చచ్చిపోయిన వెంటనే వాళ్ళందరూ వచ్చి, అయ్యా దొరకని ఆవిడ ఉంటే మాకు ఎంతో మేలు చేసింది అయ్యా అని చెప్పేసి పేతురు వచ్చిన వెంటనే బోరు నేడుస్తూ ఉన్నారు. ఒక మంచి చేసే వ్యక్తి చనిపోయాడు అన్నాడంటే ఇవ్వేళక ఆ మంచి అందదు, అంతేనా కదా? ఆ మంచి అందదు. ఆ మంచి అందాలి అన్నారంటే నిజంగా మన చెయ్యి ఏం చేయాలంటే చాపాలి. అలా చాపేటటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 8:58 నిమిషాలు అయింది. నాకు 9 గంటల వరకు సమయం ఇచ్చారు కాబట్టి ఇవ్వడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇవ్వడంలో ఏముందనంటే ఆత్మీయ ఎదుగుదల అనేది ఉంది. మీకు బాగా అర్థం కావాలని అంటే ఇవ్వాలంటే డబ్బులే అనుకుంటారు మన వాళ్ళు. ఇవ్వాలి అని అంటే క్రీస్తు ప్రభువు అంటే ఏమి ఇచ్చాడు అనేది మనకు తెలుసు, ప్రాణం ఇచ్చాడు. ఇంకా మీరు తండ్రిని చూడగలిగితే దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? ఆయన 10 లక్షల కోట్లు మనకి ఇచ్చాడు కాదా? ఏమిచ్చాడు? ఏ కుమారుడు ఇవ్వడంలో ఏముంది? ఆయన ప్రాణం ఇవ్వడంలో, ఆయన ప్రాణం ఇవ్వడంలో మన పరిశుద్ధత అనేది ఉంది, మన పాపానికి క్షమాపణ అనేది ఉంది. ఒకవేళ కనుక ఆయన ఇవ్వడన్నాడు అని కూడా మనకేం లేదు, పాప క్షమాపణ అనేది లేదు. కానీ ఆయన ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించినాడు అన్నాడు. మీరు కొన్ని పదాలకి మీరు దానికి ఏం చేయాలంటే పరిధి అనేది పెట్టలేరు. మీరు ఎలా పరిధి పెట్టారంటే ఎంతో అన్నారు. ఎంతో అంటే దానికి ఎంత పెట్టగలరు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని అనలేదు, దేవుడు లోకమును ఎంతో. ఎంతో అంటే లెక్క లేదు అని అనడానికి విషయం ఏంటంటే తన కుమారుడిని బలి ఇచ్చేటంత వరకు అనేది పాయింట్. బలి ఇవ్వాలి అని అంటే చిన్న విషయం అది. ఓకే, మీ పిల్లల్ని సేవ కొరకు పంపించేయండి, ఇంకా మీ దగ్గరకు రాదు, పలానా చోట బ్రదర్ స్టార్ట్ చేశారు బైబిల్ స్కూలు, ఇంకా మీరు భవిష్యత్తులో చూడాలనుకుంటే సేవకు వచ్చిన తర్వాతే ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మీ పిల్లలు పట్టుకెళ్ళండి అని అన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా?
మా ఊళ్ళో బళ్ళు లేవా, శ్రీ చైతన్య లేదా, నారాయణ లేదా, సాయంత్రం అయితే మా అబ్బాయి ఏం చేయాలి, ఇంటికి వచ్చేయాలి, మేము చూసుకోవాలి, ముద్దులాడాలి, వాళ్ళతో సమయం గడపాలని అంటున్నాం. మరి తండ్రి ఎంత ప్రేమించాడు ఇప్పుడు? ఒకవేళ కనుక ప్రేమ నీకు అర్థమైతే నీ సహోదరుల పట్ల కూడా నీ ప్రేమ ఎలా ఉండాలి? నాలుగుతో కాదు, క్రియతోనూ సత్యంతోనూ నువ్వు నేను ఏం చేయాలంటే ప్రేమించాలి. నేను మీకు 4 విషయాలు తెలియజేశాను. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి అంటే మొట్టమొదటిగా తను నిర్ణయించుకోవాల్సిన విషయం ఏంటంటే సమయం. ఈ సమయాన్ని ఎక్కడ పెడతావు అంటే నిర్ణయించు. ఎక్కడ పెట్టాలి సమయాన్ని? వాక్యం దగ్గర పెట్టాలి. వాక్యం దగ్గర పెట్టిన నీకు అనుభవ జ్ఞానం నేర్పుతుంది. అనుభవ జ్ఞానాన్ని బట్టి మారు మనసు అనేది నీకు రావాలి. ఆ మారు మనసును బట్టి నువ్వు క్రీస్తులో ఎలా ఎదగాలో ఒక ప్రేమ అనేది నీకు ఏం చేస్తుందంటే నేర్పిస్తూ ఉంటుంది. ఆ ప్రేమకి పరిపూర్ణత ఎవరు అంటే క్రీస్తు ప్రభు. అంటే వీటన్నిటికీ పోటీ ఎవరు? క్రీస్తు క్రీస్తు క్రీస్తు. మీరు సమయం పెట్టండి, వాక్యాన్ని పెట్టండి, ఇంకా చెప్పాలి అని అంటే ప్రేమ అనేది పెట్టండి. పెడితే మనం క్రీస్తు ప్రభులో ఎంతవరకు ఎదిగామనేది మనం చెక్ చేసుకోవచ్చు. మనకు పోటీ ఎవరు కాదు. మన పక్కన ఉన్న సీట్లు కాదు, ఎదుర్కొన్న సీట్లు కాదు, చివరికి మన సేవకుడు కాదు, ఇంకొకరు కాదు. ఎవరు మన పోటీ? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు కనుక మీరు ఒకవేళ కనుక పోల్చుకొని చూసుకుంటే నా ప్రేమ ఎంత అనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది. తెలిసిన రోజున అది తక్కువ అయితే దాన్ని ఏం చేయాలి? పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదు? సమయం ఇవ్వలేకపోతున్నాం. సమయం ఇచ్చే విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదు? చదవలేకపోతున్న వాక్యం చదివే విషయంలో మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉందా లేదు? ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం బేరీజు వేసుకోగలిగితే ఒక సిస్టమ్ అనేది పెట్టాడు ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగడానికి. అది ఎదగడంలో ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎదిగాడో సంఘానికి అంతటికీ కూడా చేరాలి. ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఎదిగిపోయారు అని అంటే ఆ స్థానిక సంఘం ఎంత బలపడుతుంది అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ కూడా మీరు వెళ్ళి ఏం చేస్తారనంటే సత్యాన్ని ప్రకటించే ఒక గొప్ప స్థితి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ టాపిక్ చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. నేను మీకు షార్ట్ అవుట్ చేసి 4 విషయాలు మాత్రం మీకు తెలియజేశాను. దేవుని చిత్తం అయితే మీరు ఆలోచన చేసి గ్రంథాన్ని చదివి ఇంకా ఏ విషయాల్లో నేను వెనకబడి ఉన్నాననేది మీరు ఇవాళ గూగుల్లో చేసినా కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచన చేసి పరిశీలన చేయాలని మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి, నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి సోదరు రామప్రసాద్ గారికి, ఓపికతో ఉన్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.